పొద్దునుంచి రాత్రి వరకు ఎత్తుకుంటే మేము అవసరం లేదు నీకు. వచ్చి అచ్చిమా అంటాడు, అది మాత్రం కావాలి. పాలికి కావాలి, నేనేం ఎత్తి తిరగడానికి కావాలి. అసలు ఏమి ఇదేంటంటే ఫీడింగ్ ఇచ్చే మదర్కి చాలా హెల్ప్ అవుతుంది. మిల్క్ కూడా బాగా వస్తాయి తెల్లపిండి కూర తింటే కనుక. బేసిక్గా ఎప్పుడు మా అమ్మ మమ్మల్ని చూసుకుంటుంది. అలాంటిది ఆ రోజు ఏంటంటే మొత్తం 4 days ఇంట్లో పిల్లలు చూసుకోవాలి నేను. మళ్ళీ అప్పుడు కరెక్ట్గా తను పని చేయడానికి కూడా రాలేదు. ఇంట్లో పని చేసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, మా అమ్మని చూసుకోవాలి, హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఈరోజు ఏంటంటే ఒక డే బ్లాగ్ షూట్ చేస్తాను. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం జరుగుతుంది ఏంటి అనేది. అండ్ ఈరోజు చాలా పనులు ఉన్నాయి. లైక్ కిషోర్ బయట వెళ్తున్నాడు, తర్వాత క్రిస్మస్ కాబట్టి ఒక చిన్న ఫోటోషూట్ అనుకున్నాను హిత్వికి. సో అక్కడికి వెళ్ళాలి. ఈరోజు అంతా ఏం జరుగుతుంది ఏంటి అనేది ఈ బ్లాగ్లో చూపిస్తాను. అండ్ నేను తీసుకున్న ఫుడ్ కూడా చూపిస్తాను. ఇంకా ఫస్ట్ అయితే ఇప్పుడు పూర్విక అయితే స్కూల్కి వెళ్ళే టైం అయింది కాబట్టి పూర్విక స్కూల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ బ్లాగ్ మొత్తం కంటిన్యూ చేస్తాను. వింటరు చలి మామూలుగా లేదు అసలు. లిటరల్లీ వణుకొచ్చేస్తుంది, అంత ఎక్కువ ఉంది చలి అయితే. సో చాలామంది రుమటాయిడ్ ఆర్థరైటిస్ గురించి అడుగుతున్నారు. ఎవ్రీడే నైట్ మెడిసిన్ వేసుకుంటే మార్నింగ్కి ఇలా యాక్టివ్గా ఉండగలుగుతున్నాను. ఒకవేళ మెడిసిన్ స్కిప్ చేశాను అనుకోండి, ఇలా ఉండాల్సి వస్తుంది. నా బాధ చెప్పుకుంటే నాకే నవ్వొచ్చేస్తుంది, అలా అయిపోయింది. సో మెడిసిన్ అయితే కంపల్సరీ 1 టైమే వేస్తున్నాను. అది కూడా నైట్ టైం వేస్తే కొంచెం డే టైం నా పనులు చేసుకోవడానికి కొంచెం యాక్టివ్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. ఓ నానా వస్తున్నా. సో మా హిత్విగాడు అయితే లేచేసాడు. ఈరోజు బ్లాగ్ ఏం జరుగుతుంది అంటే చూపిస్తా. ఫస్ట్ అయితే అర్జెంటుగా టీ తాగాలి. టీ తాగితే కొంచెము ఏమంటారు చలి తగ్గుతుంది. మళ్ళీ టచ్లోకి వస్తా. మరి అంతే, వాకర్ ఉంటే అంతే. చూడు, అయ్యో ఏమంటుంది వాకర్ గెలుతుందని కొడుతున్నాం అనుకుంటున్నాడు. కొడతలేదు. రిత్విక ఇటు వచ్చి బంగారు తెలాలి, మన ప్లేస్ కద్దునారన్న. పాపుతేనేమో ఆడుకుంటుంది. నువ్వు ఎందుకు అలా ఇది చేస్తున్నావు? నేను లాగేస్తాను ఆడుకోవడం. అది మరి అంతే. మరి ఎన్ని లాగుతావు? హిత్వి ఇటు వచ్చానన్న, పిల్లలు చెల్లిని పిల్లు అక్క పిలుస్తుందిరా. హిత్విక కొడుతున్నావు అనుకుంటున్నాడు. అలా వస్తే భయపడతాడు. అది కాలు పొద్దుతో కాలు కాలు దొక్కింది, అది తోక తొక్కేసి పొద్దు పొద్దునే నాకు పని రాగేలాగా కాదు. ఇప్పటి వరకు నీ దగ్గర ఉంది కదా, వాళ్ళు బాబుని చూసాక రియాక్షన్ చూడే. వస్తున్నాడు, యాక్టింగ్ చేయకు వస్తాడు చూడే. ఇప్పటివరకు ఎత్తుకున్న వాళ్ళు మనుషులు కాదు. పొద్దునుంచి రాత్రి వరకు ఎత్తుకుంటే మేము అవసరం లేదు నీకు. వచ్చి అచ్చిమా అంటాడు, అది మాత్రం కావాలి. పాలికి కావాలి, నేనేం ఎత్తి తిరగడానికి కావాలి. సవా అబ్బాయి వచ్చి వెళ్ళిపోయాడని యాక్టింగ్. వీళ్ళు మామూలు పిల్లలు కాదురా స్వామి. అబ్బాయి మాటినింది రా. అబ్బాయి మాటిని లాగే 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 చుట్టూ ఉడిపాలి దెబ్బకి. రా అబ్బా నువ్వు మరి నువ్వు చూడే. అదిగో ఎక్కడికే అసలు వెళ్ళద్దు, అసలు వెళ్ళవరా అసలు. ఏమి
ఎత్తుకునే వాళ్ళు మనుషులు కాదేమో. ఇవ్వకుమా, ఇవ్వకు. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి. ఎత్తుకోకమా, నువ్వైతే అసలు ఎత్తుకోకమా. రాదు ఇప్పుడు ఎగిరికి ఇంకా పిల్లమ్మా, పిల్లు. రా నాన్న రా దా. రాదు. ఇట్లా ఎక్కేస్తుంది దా. అలా ముద్దాడుతుంది. బాగాలేదు సేది ఎట్టుంది మాకు. దా బయటికి వెళ్దాం. సరే అలా ఉండు, అస్సలు ఎత్తుకొని నేను మళ్ళీ ఎగిరిరా చెప్తాను. మళ్ళీ రా ఎగిరికి. నువ్వు ఎత్తుకోకపోతే నేను అసలు ఎత్తుకోను. అలా ఎత్తుకుంటాడు. చెప్పావులే అంట. చెప్పావులే అని చెప్తుంది చూడు. చెప్పావులే మస్తు చూసినాంలే అంటున్నది. ఆడు రెడీగా ఉన్నాడు ఇప్పుడు. ఈ పిల్ల వచ్చింది కాడి నుంచి నాకు ఈ అబ్బాయి మసాజ్ చేయట్లేదు. పొద్దున్నే నాకు మసాజ్ చేసేవాడు. ఇప్పుడు ఈడు బాధ ఈడిది. వాడికి మసాజ్ చేయాలంట. ఆడికి మసాజ్ చేయాలంట. రా ఇద్దరు మ్యాచింగ్ చేశారు. ఇంకేటి చూడు. ఇంకా టీవీ కావాలా నీకు? టీవీ కావాలా? ఇంకో ఆచ్ వెళ్తావా? ఆచ్ వెళ్తావా నువ్వు? ఆచ్ వెళ్తావా? ఏదైనా దాని కాన్సన్ట్రేషన్ టీవీ పైనే ఉంటుంది. బాయ్ చెప్పు నాన్నకి. బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. బాయ్. హే బాయ్. హే అమ్మ బర్త్డేకి వచ్చి అని చెప్పు. అమ్మ బర్త్డేకి వచ్చి నాన్న అని చెప్పు. చెప్పు అమ్మ బర్త్డేకి వచ్చి నాన్న. ఈరోజు ఏంటంటే తెలగపిండి కర్రీ చేస్తున్నాను. తెలగపిండి అంటే చాలా మంది తెలిసే ఉండొచ్చు, తెలియని వాళ్ళే చెప్తున్నాను. నువ్వులు ఉంటాయి కదా అండి, మనకి గానుగ ఆయిల్ తీస్తారు కదా. ఆయిల్ తీసిన తర్వాత వచ్చిన పిండి ఏదైతే ఉంటే దాన్ని తెలగపిండి అంటారు. ఇలా ఉంటుంది. ఇదేంటంటే ఫీడింగ్ ఇచ్చే మదర్కి చాలా హెల్ప్ అవుతుంది. మిల్క్ కూడా బాగా వస్తాయి తెలగపిండి కూర తింటే కనుక. చాలా ఈజీ ప్రాసెస్. నీళ్ళు మరిగిన తర్వాత అందులో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకోవాలి. వాటర్ మరిగిన తర్వాత నెక్స్ట్ వచ్చి అందులో కొన్ని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, తర్వాత ఏమంటారు కరివేపాకు వేసేసాను. అవి కూడా చూపించాను. ఆల్రెడీ వాటర్ మరిగిపోతుంది కాబట్టి ఈ పిండి అందులో వేసేయాలి. వేసేస్తుంది. ఇది ఉడుకుతుంది కదా, ఉడికిన తర్వాత తాలింపు వేసుకోవాలి. అంటే ఈ వాటర్ మొత్తం దగ్గరికి అయిపోవాలి, ఉడికిపోతుంది. నెక్స్ట్ ఇంకో తాలింపు కోసం వచ్చి ఎల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర. చాలా ఈజీ ప్రాసెస్, తొందరగా అయిపోతుంది. పాలిచ్చే తల్లిలు ఎవరైనా ఉంటే కనుక ట్రై చేయండి. ఎందుకంటే మా అమ్మ రెగ్యులర్గా నాకు వండి పెట్టేది. మిల్క్ ప్రొడక్షన్ కూడా బాగా ఇంక్రీజ్ అవుతుంది. నువ్వులు బేసిక్గా చాలా మంచిది ఫీడింగ్ మదర్కి. డైలీ ఒక నువ్వులు ఉండన తినడానికి ట్రై చేయండి, మిల్క్ బాగా వస్తుంది. తెలపిండి నాకు తెలిసి ఇక్కడ దొరుకుతుంది కదమ్మా. ఇక్కడ ఉంది, దొరుకుతుంది ఇక్కడ ఎక్కడైనా. అంటే మనకి ఆయిల్స్ అమ్ముతారు కదా, అక్కడ అడిగితే తెల్లపిండి అంటే ఇస్తారు. ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది టేస్ట్. బేసిక్ ఇందులో ఏంటంటే ఎండ్రాయిల్ వేసుకొని కూడా వండుతారు. ఇప్పుడు నేను నాన్ వెజ్ తినట్లేదు కాబట్టి వేయట్లేదు, లేకపోతే ఎండ్రాయిల్ కూడా వేసుకుని వండుకోవచ్చు. బీరకాయ కూడా వేసుకోవచ్చు ఇందులోనా? బీరకాయ అంటే ఎలాంటి, ఇప్పుడు బీరకాయ మనం తాలింపు వేస్తాం కదా, మామూలుగా ఫ్రై చేస్తాం కదా, తాలింపు వేస్తాం కదా, అప్పుడు ఇది కూడా వేసేయచ్చు. అది వాటర్ వస్తుంది కదా, రెండు కలిసిపోయి ఎగిరిపోద్ది. సో బీరకాయ కూడా వేసుకోవచ్చు అంటే ట్రై చేయండి. ఇదేంటంటే దగ్గరికి అయిపోయి, అంటే పాలు ఇరిగిపోతే ఎలా ఉంటుంది అలాగ ముక్కల కింద అయిపోతే దగ్గరికి అయిపోయిన తర్వాత తాలింపు వేసేయడమే. ఈజీ ప్రాసెస్. ట్రై చేయండి, ఎవరికన్నా తినాలి అనిపిస్తే హెల్ప్ అవుతుందని ఈ వీడియోలో చూపిస్తున్నాను. మా వాళ్ళు ఏంటంటే చికెన్ చేసుకున్నారు. నాకేమో తెలంపిండి తెలియకుండా ఏంటంటే శనివారం వ్రతం స్టార్ట్ చేశాను కదా, 3 వారాలు అయిపోయినాయి అప్పటికే. ఈ వీడియో టెలికాస్ట్ అయ్యేసరికి సాటర్డేకి 4th వీక్ అనుకుంటా నాకు తెలిసి. 3 వారాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. డేస్ అంత ఫాస్ట్గా గడిచిపోతున్నాయి.
ఇందాక చూపించాను కదా ఇలా దగ్గరికి అయిపోద్ది. ఇప్పుడు మనము తాలింపు వేసుకోవాలి కదా! అయితే నేను ఫస్ట్ నుంచి గానుగ ఆయిలే యూజ్ చేస్తున్నానని చాలా సార్లు చెప్పారు పచ్చడి చేసేటప్పుడు. ఇప్పటికి అదే వాడుతున్నాను. గానుగ ఆయిల్ ఎందుకంటే మనకి పొట్టు రాకుండా చూసుకుంటుంది. ఎందుకంటే ఇది ఆయిలు కొంచెం హీట్ చేస్తే దానివల్ల పొట్టనేది ఎక్కువ రాదు. తగ్గుతుంది. దానికోసం అని చెప్పి ఫస్ట్ నుంచి గానుగ ఆయిల్ వాడతారు. అండ్ బ్యాక్ పెయిన్ కూడా రాదు. నేను అలా చెప్పాననుకోండి ఏదేదో కామెంట్లు పెడతారు. అందుకని చెప్పేసి నేనేమి షేర్ చేయడం మానేశాను. సో, కొంతమందికి హెల్ప్ అవుతదేమో. అంటే ఇది ఇక్కడ కూడా దొరుకుతుంది. మన ఆంధ్ర సైడ్ కూడా బానే దొరుకుతుంది. ఇక్కడ కూడా అమ్ముతున్నారు. ఇది కొంచెం ఎక్కువ రేట్ అంటే కేజీ ఎంత 500 500. కేజీ 500. సో, చాలా మంచిది గానుగ ఆయిల్. కుదిరితే బాలింతలు ఎవరైతే ఉంటే గనుక గానుగ ఆయిల్ యూజ్ చేయండి. టేస్ట్ కూడా బావుంటుంది. స్మెల్ బాగొస్తది. తాలింపేసేసి ఇది ఇందులో వేసేయడమే అయిపోద్ది. ఈజీ ప్రాసెస్. నెక్స్ట్ మా హిత్వి గాడికి ఉగ్గు ప్రిపేర్ చేయాలి. ఉగ్గు ఆల్రెడీ నేను ఒకటి షార్ట్ వీడియో పెట్టాను. మళ్ళా ఎలా చేయాలి ఏంటనేది. కుదిరితే ఒకసారి ఆ షార్ట్ వీడియో చూడండి, ఒక ఐడియా వస్తది. ఇప్పుడైతే హిత్వికి ఉగ్గు ప్రిపేర్ చేస్తాను. సో, చూసారు కదా ఇలా నొరగొచ్చేసింది గానుగ ఆయిల్. అంటే బాలింత్రాలనే కాకుండా మనము ఎవరికైనా పొట్టు లాగాలన్నాడు గానుగ ఆయిల్ యూజ్ చేయండి. చాలా మంచిది హెల్త్‌కి అయితే. ఓహ్! లేచేసింది. కూర్చుని పోదు మధు. కూర్చుంది. నా తల్లి ఉగ్గు తింటాడా ఈడు? ఉగ్గు తింటాడా? అమ్మ ఉగ్గు పెడుతుంది. అమ్మ ఉగ్గు పెడుతుంది చింతల్లికి. ఉగ్గమ్మ ఉగ్గు, వేడి వేడి ఉగ్గు, ఏటినానా ఉగ్గమ్మ ఉగ్గు, వేడి వేడి ఉగ్గు, హిత్వికాకి ఉగ్గు. అయిపోయింది. యాక్చువల్గా ఇది మనము డైరెక్ట్ కూడా తినేచ్చు. చాలా బాగుంటది. అన్నంలో తినొచ్చు, చపాతీలో తినొచ్చు. నానా అమ్మేది ఆడికి ఇప్పుడు ఉగ్గు పెట్టాలి. ఉగ్గు తింటాడు ఈడు. ఉగ్గు టైం వీడికి. కట్టేస్తాం. కట్టేస్తున్నాడు. ఉగ్గు ఉగ్గమ్మ ఉగ్గు, వేడి వేడి ఉగ్గు, ఉగ్గమ్మ ఉగ్గు, వేడి వేడి చాలే నిద్రలో ఉంది ఇంకా. సో ఈరోజు ఫోటోషూట్ అని చెప్పాను కదా. ఫ్రంట్లో కొంచెం లైట్గా గ్రే హెయిర్ ఉంది. కవర్ చేయడం కోసము హెన్నా పెట్టుకుంటాను ఎప్పుడు. హెన్నా అంటే నాకు బాగా గుర్తొస్తుంది మా అమ్మ జరిగిన ఇన్సిడెంట్ మొన్న. అది ఎప్పుడే మర్చిపోలేము. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అలా అవుతుందని చెప్పి. మళ్ళీ హెన్నా పెట్టుకుంటావా? పెట్టుకోను. ఏ అది కొత్తేనే భయం వేసేస్తుంది. లిటరల్లీ అస్సలు ఎలా ఎవ్వరికి అవ్వకూడదు. అసలు ఎంత దారుణంగా అయిపోయిందంటే భయం వేసేసింది. ఆ 3-4 days అంటే గంటకి తనకి ఎక్కువైపోయి మొత్తం వాటర్ అంతా దిగిపోయి ఫేస్ ఒక రకంగా అయిపోయింది. లిటరల్లీ భయం వేసేసింది. ఆ 4 days ఎలా అయిపోయిందంటే నాకు పరిస్థితి. ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి. మా అమ్మ బేసిక్గా ఎప్పుడు మా అమ్మ మమ్మల్ని చూసుకుంటుంది. అలాంటిది ఆ రోజు ఏంటంటే మొత్తం 4 days ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి నేను. మళ్ళీ అప్పుడు కరెక్ట్గా తను పని చేయడానికి కూడా రాలేదు. ఇంట్లో పని చేసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, మా అమ్మని చూసుకోవాలి, హాస్పిటల్ తీసుకెళ్ళాలి. అమ్మ తెలియని ఒక భయం వేసేసింది. కానీ ఎవరికి రాకూడదు భయం. మామూలు భయం కదా అసలు చెప్పాలంటే. ఏం చేయట్లేదులే మాడుకొని. అయితే ఒక చిన్న విషయం చెప్తా అండి. మొన్న మా అమ్మ హెయిర్ కి మళ్ళీ కలరు అంటే గోరింటాకి ట్రై చేసింది ఏదో ఒకటి మొత్తం మీద. అదొక క్లిప్ పెడతాను చూడండి. ఆ గ్రే హెయిర్ చాలా బాగుంది. అలాగే ఉంచుకో. తెల్ల ఇంటికి ముసలి అలాగే అయిపోతున్నాను. ఏం కాదు, నష్టం ఏమీ లేదమ్మా. ఇప్పుడు అదే ట్రెండ్. అప్పుడు నువ్వు అనవసరంగా మళ్ళీ ఏదైనా గోరింటాకి అది పెట్టుకోవాలనుకున్నా నీకు పడట్లేదు, రియాక్ట్ అయిపోతుంది. సర్లే ఏం పెట్టుకొని గోరింటాకు ఆకు ఎట్టుకుందామని. ఆకైతే ఏం పర్లేదు కదా, ఆకు ఎట్టుకుంటా. ఆకు ఏంటంటే చేతికి పడినంతగా మనకి తల పడ్డదమ్మా. పర్లేదులే ఏదో వాదన ఉంటుంది కదా. సో మొన్న ఆకు ట్రై చేసింది, పండలేదు. అంటే ఇప్పుడు నేను వాడే పౌడర్ ఏంటంటే బేసిక్ ఇందులో నాకు తెలిసి అన్ని మిక్స్ అయ్యి వస్తాయి మనకి. అంటే ఉసిరి పొడి అవ్వచ్చు, సీకాయ పొడి అవ్వచ్చు, అన్ని మిక్స్ అయ్యి వస్తాయి కాబట్టి హెయిర్ తొందరగా పండుతుంది. మామూలు గోరింటకి ఏంటంటే చెయ్యి పండినంత ఈజీగా తల పండదు. సో ఫైనల్ గా హెన్నా అంతా పెట్టుకున్నాక మళ్ళీ చూపిస్తా. ఎందుకో కలబందా
గోరింటాకు సైడ్ తట్టుకొచ్చింది తల పెట్టుకుందని అందులో కొంచెం కలబందాన కొంచెం కారపొడి చేసుకుంటే కొంచెం అలా బ్లాక్ వస్తుంది. ఎవరు చెప్పారా? ఎందుకమ్మా అది బాగుంది, ఉంచుకోవచ్చు కదమ్మా. గోరింటాకే కదా. కలబంద ఏమని ఎవరు చెప్పారు? ఎదురుంటే ఒకసారి లేగు జరిగేది ఏంటి ఇక్కడ? అదేంటి చెప్పు. అది కుంకుడికాయలు, సీకాయ, ఉసిరికాయ కాయలను మా నానబెట్టేసి నైట్ పగలంతా అవి మరగబెట్టి మన దగ్గర ఏమి లేదు పెట్టుకున్నావా? పెట్టుకున్న చేతులు నలిపి వచ్చినాయి కానీ ఎందుకు వచ్చి పాటలు ఇప్పుడు అదేం చేస్తావు మరి? అది సీకాయ కుంకుడికాయ ఏమున్నా ఇంకా ఏముంది అందులో ఏమి శ్రమ అంటారు అంతే. ఇదేంటి గోరింటాకు? గోరింటాకు కలబంద. సరే చూద్దాం నల్లగా వస్తుందో లేదో. జుట్టు ఎలా ఉంది కదా. సరే మీ అమ్మకంత ఎటకారంగా ఉందే. ఎటకారం కాదుమా, ఉంచుకో. ఇప్పుడేం నష్టమా? అమ్మ చూసావా ఇంకెలాగంట చూడు తల్లి అమ్మ ఎలాగంటుందో. నువ్వు ఏమానికి పిల్ల దిగిపోతుంది, ఒక చేతి మీద ఉంది మా గిలా చూడు. ఏదో వాసన వచ్చింది, ఏం చేసావు చెప్పు. చెప్పా ఏముందా మూకుడులో? బయట చూపించు ఏదో చేసి ఏం చేసావు చెప్పు. ఏమి లేదు, ఉసిరికాయ ముక్కలు ఉంటే ఎండు పెట్టుకున్నాను. అయ్యిని 2 మెంతులు, 2 ఆవాలు, నల్ల జీలకర్ర. చూపించు ఒకసారి చూపించమా. సో ఇది రాగి చపాతీ లోపు మాడిపోద్దేమో. చంకలో అమ్మ పిల్ల ఉంది, చంకలోనేమో హిత్విక గాడు ఉన్నాడు. ఇలానే వీడియోస్ తీస్తాను ఎప్పుడు. మా అమ్మ ఏం చేస్తుంది ఏంటో చూపిస్తా. ఇంత మంచి వాసన వస్తుంది, నేను ఎక్కడ చూస్తానని చెప్పి వేయించేసుకొని పక్కన పెట్టేసింది. ఏంటి బాబీ? ఏంటి? ఉసిరికాయ ముక్కలు, మెంతులు, ఆవాలు. ఎందుకు? ఎవరు చెప్పారు? చూసా ఎందులో? యూట్యూబ్లో చూసానే. సో యూట్యూబ్లో చూసిందంట, ఆ రెమెడీ ఇప్పుడు ఫాలో అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ కొట్టి తలకెట్టుకుంటాను. ఈడు కూడా నవ్వు వస్తుంది నన్ను చూసి. నీకు కూడా నవ్వు వస్తుంది నన్ను చూసి. సరే కానీ నువ్వు అస్సలు మాట్లాడవంట వీడియోలో. నేను నీ చేత మాట్లాడినిచ్చినంట, నిజమేనా? నన్ను చూడక అక్కడ చెప్పు. వాళ్ళకి నా గురించి అసలు తెలక. మా అమ్మ ఒకరోజు మా అమ్మకు తెలియకుండా కెమెరా పెడతా అండి, ఎలా మాట్లాడుతుంది ఏంటనేది. వీడియోస్లో ఏంటంటే కొంచెము అంటే ఏం మాట్లాడాలనేది తెలియదు కాబట్టి క్లారిటీగా, సో కొంచెము తడబడుతుంది. కానీ ఇంకేమంటారు, సో ఎప్పుడన్నా మా అమ్మకు తెలియకుండా ఒక చోట కెమెరా పెడతాను. ఒరిజినల్గా మా అమ్మ ఎలా మాట్లాడుతుంది ఏంటో ఆ రోజు చూడండి. అందరూ అనుకుంటారు మా అమ్మ చాలా అమాయకురాలు, ఏమీ తెలీదు, సైలెంట్ అనుకుంటారు. కానీ ఒరిజినల్ క్యారెక్టర్ నేను అప్పుడు చూపిస్తాను, అప్పుడు మీరే చెప్పండి. ఏం కావాలి? హిత్విగాడు ఉగ్గు తినేసాడు, నిద్రకు వచ్చాడు. బొజ్జుంటాడు ఇప్పుడు, బొజ్జుంటాడు అంతే. బొజ్జుంటానా? టీవీ ఆఫ్ చేశానంట, ఇప్పుడు అది మ్యూట్ చేశాను, అప్పుడు ఆన్ చేయాలి. ఇప్పుడు టీవీ చూడాలి. రా, ఏడుస్తుంది. చాలంత ప్రేమ. ఏడిపీకు దాన్ని ఎత్తుకో నాన్న, పాపము పొద్దున్నుంచి మిస్ అవుతుంది. ఎంత ప్రేమో అక్క అంటే. అక్కనా? మీ అక్కనా? ఇప్పటివరకు ఎత్తుకున్న వాళ్ళు ఏంటమ్మా? మనుషులు కాదమ్మా. ఇలా చేయి చాపు రాదు చూడు. రాదు. డారా డారా డంగరి డారాడా
మా నాన్న ఇలాగనేవాడు, డారా డారా డెంగన డారా డా. వెళ్తావా? రాదంటే అమ్మో. సరే గాని ఇంకో పూర్విక నీట్గా స్నానం చేసేసి, ఆ! నేను పొద్దున్న చేసిన. అయినా కానీ మళ్ళీ స్నానం చేయాలి, ఫోటోషూట్ ఉంది. పద, చెల్లెని కూడా రెడీ చేస్తా. అమ్మా నా ఆ. నోట్బుక్ ఉమ్, అది బ్రేస్లెట్ హ్యాట్. సరే ఫస్ట్ అయితే స్నానం చేయి నీట్గా. ఏయ్ క్యాప్ పెట్టు. ఇయ్యను పళ్ళు ఎక్కడ ఉండిపోయి చూడచ్చు పూర్విక. ఆ చెల్లిది. హ్యాపీ మ్యారీ మ్యారీ క్రిస్మస్. వావ్ ఎట్లుందో. వావ్ హిత్విక. వావ్ హిత్విక శాంటా స్లో వెనకాల తైలేస్తుంది అటు శాంటా వెళ్ళకు. క్లాస్. శాంటా ఇగో శాంటా ఈడ. కొమ్ము. కొమ్ములు, ఆ చిల్లలు, ఆ ములు చిల్లలు, చూ, 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 చూ. పద స్నానం చేసిరా. రా 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 రా. మేడం, ఓ మేడం పదండి, తీసుకున్నానా వెళ్దాం పదా. టైం అగ్గర్రట్టది రావచ్చు. ఆవిడ గారు అలా అంటే, ఓ మేడం పెద్ద మేడం ఎవరిది జుట్టు? బాగుంటావే నువ్వు రెడీ అయితే. నన్ను రెడీ అవ్వమంట కానీ నువ్వు రోజులకి టైం అయింది. అంత మాట అనకమ్మా, నన్ను నవ్వుతారు. నన్ను చూపించు నన్ను ఎలా అంటావ్? ఉందో. నన్ను చూపించు. నీకు చూపించాను కదా. నన్ను లేదు చూపించు. నువ్వు రెడీ అవ్వు, రెడీ హాయ్ అవ్వు, తాత, ఎలా రెడీ అవ్వు. చూస్తుందో. పట్టుకో. హాయ్ ఫ్రెండ్స్. పడిష్. బాగుందా ఫ్రాక్? బాగుంది, ఫ్రాక్ బాగుంది. హెయిర్ స్టైల్ చేసుకోవడానికి ఫ్లాట్ అయిపోయింది మొత్తం. అక్కడికి వెళ్ళక హెయిర్ లీవ్ చేసేస్తా. సరే, బాగుంది కదా ఫ్రాక్? ఫ్రాక్ బాగుంది. సో తొందరగా సన్నం అయిపోవాలి. సన్నం అయిపోతే నచ్చిన డ్రెస్సెస్ వేసుకోవచ్చు. ఈ దిక్కుమాల ఆర్థరైటిస్ నాకే వచ్చింది, దానివల్ల ఈ మెడిసిన్స్ వల్ల లావ్ అయిపోతున్నా. సరే పదండి పద. రిటర్న్ పూర్వి క్రిస్మస్ కదా ఈ రోజు తోటి కథం. ఆ? ఏది కావాలి, ఇదా ట్రై చేయి. చుట్టు చెరిపోద్ది. సరే ఇది వేసుకో. చుట్టు చెరిపోద్ది. వద్దు అందరూ ఒకలా ఉంటే నువ్వు ఒకలా ఉంటావు. వద్దులే, ఇదే ఉంచుకో. మళ్ళీ మీ మ్యామ్ తిడుతుంది. అందరూ ఏది వేసుకుంటే అది వేసుకో. మధ్యలో ఉంటున్నా ఫస్ట్ లైన్ లో. ఇది కూడా పట్టుకో. నేను ప్లేన్ ఉంటాను మంచిగా ఉంటుంది. నవ్వాలంటే వాళ్ళ నాన్న రావాలి. రమ్మా అలా వాళ్ళ నాన్న ఉంటే నవ్వుతుంది. Subscribe now and press the bell icon. Never miss an update.